హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ వ్లాగ్ అండి. రొటీను. ఈ విధంగా అయితే నాటుకోడి చికెన్ కూర బాగా కడిగేసి ఫస్ట్ ఉప్పు, పసుపేసి ఏంచేస్తున్నా. నాటుకోడి బాగా కాల్చి కొట్టించుకొని వచ్చిండేది. ఈ విధంగా అయితే ఉప్పు, పసుపు వేసి ఏంచేస్తున్నా ఫస్ట్. నీళ్ళు ఇమిరిపోయేంత వరకు వాటర్‌లో కడుక్కుంటాం కదా! వాటర్‌లో అందుకని బాగా ఇమిరిపోయేంత వరకు ఏంచుకుంటున్నా. ఆ తర్వాత ఇంక మసాలాన్ని ఆడించుకుంటా. చెక్క, లవంగం, కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు పొడి కొంచెం వేసినాం కాబట్టి, కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ మసాలాలు చూపించేవన్నీ. ఇవన్నీ ఇంక మిక్సీ పట్టేసుకునేది. ఆ తర్వాత కారం, ధనియాల పొడి తగినంత, 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర వచ్చి ఆడిలే అట్లే ఆకులేసేస్తా. నాటుకోడి కాబట్టి అట్లనే ఏస్తే టేస్ట్ బావుంటుంది. ఆ తర్వాత ఇంకా బగారా రైసు, అలసంద వడలు కూడా చేస్తున్నా. అలసంద వడలైతే మార్నింగే 5కే నానబెట్టుకున్నా. ఒక గంట నానినా చాలవి అలసందలు. ఈ నాటుకోడి పులుసు పరిచయం పట్టినప్పుడు ఎంటికైనా జలుబుకి వేడి కాబట్టి బాగుంటుంది. అందుకని ఈరోజైతే సంక్రాంతి పండగకు ముందే చేసేస్తున్నాం మేమైతే. అందరూ సంక్రాంతి పండగకి చేసుకుంటారు కదా! మేమైతే ముందే చేసేసుకుంటున్నాము. ఈ విధంగా టేస్ట్ మటుకు సూపరొచ్చింది. నాటుకోడి పులుసు, అలసంద వడలు, బగారా రైసు అన్నీ టేస్ట్ మటుకు సూపరున్నాయి. ఇంక తగినంత కారము, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, 2 టమాటాలు కూడా అన్నీ ఏసేస్తున్నా. ఒక 6 విజిల్లొచ్చేంత వరకు పెట్టుకున్నా అండి. నాటుకోడి కదా! కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి 6 విజిల్లొచ్చేంత వరకు పెట్టుకున్నా. ఆ తర్వాత ఇంక మూత పెట్టేసి ఆ సైడ్ పెట్టేసి ఇంగ బగారా అన్నానికి కూడా తిరవాతేసి కూడా పెట్టేస్తాను. ఈ విధంగా అయితే మార్నింగ్ రొటీన్ అండి. ఈరోజైతే ఇవైతే చేసినాము. మార్నింగే చేసినాము. ఈ విధంగా అయితే తగినన్ని వాటర్ కూడా కొన్ని ఎక్కువే ఏసుకోవాలా ఉడకాల కాబట్టి ఇది కొంచెం మటన్ లాగే ఉంటుంది గట్టిగా. అందుకని వాటర్ కూడా కొన్ని ఎక్కువే ఏసుకున్నాం. వడల్లోకి కూడా సేరవా కావాలా, పులుసు కావాలా కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ ఏసుకున్నా. ఇంక ఆ సైడ్ పెట్టేసి ఈ సైడ్ అన్నంకి పెట్టేస్తా. తర్వాత ఏసేస్తా అన్నం కూడా. ఆ తర్వాత వడలు చేస్తానండి అన్నం అయిపోయినంక. ఈ విధంగా అయితే ఇంక అన్నానికి కూడా తర్వాత ఏసేస్తున్నా. చూడండి ఇంక మామూలుగా బగారా రైసే కాబట్టి ఏమి చెప్పేదేం లేదు అందరికీ తెలిసిందే. ఈ విధంగా అయితే తిరవాత ఏసేసి, ఆ తర్వాత అలసందలు నానబెట్టుకున్న అలసందలు బాగా కడిగేసి అవి కూడా కొంచెం ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు అన్నీ ఏసి మిక్సీ పట్టేస్తా. అలసందల్లో తగినంత ఉప్పు కూడా ఏసేసి, ఇదైతే ఇంగా బాగా ఏగిపోయిన తర్వాత ఇంక తగినన్ని వాటర్ కూడా ఏస్తున్నా రైస్‌కి. ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు తీసుకున్నా. అందుకని వాటర్ ఆ గ్లాస్‌తోనే పోల్చుకుంటున్నా. ఈ విధంగా ఇంక చూడండి అలసందలు బాగా నానిపోయినాయి చూడండి. బాగా తుప్పు కూడా తీసేసిన. ఇంక ఇవన్నీ ఏసేసి మిక్సీ పట్టేసేదే. అంత నున్నగా లేకుండా, అంత బరక్కా లేకుండా ఒక రకంగా మిక్సీ పట్టేసిన. ఈ విధంగా మిక్సీ పట్టేసి ఇంక వడలేసేయడమే. అది ఆడించుకునే లోపల అన్నానికి ఎసురు కూడా కాగిపోయింది. ఇంక బియ్యం ఏస్తున్నా. ముందే నానబెట్టుకున్న బియ్యం కూడా. ఆడిచ్చిన పిండైతే ఈ విధంగా ఉంది. చూడండి ఈ విధంగా. దీంట్లోకి ఇంక తగినంత వంట సోడా ఏసి బాగా కలిపేసుకుంటా. ఇంగ ఆయిల్ హీట్ ఎక్కినంక వడలు చేసేయడమే. ఈ విధంగా అయితే చేసేసిన అలసంద వడలు నేనైతే. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంక చేత్తోనే అట్లా చిన్నగా బొక్క పెట్టి ఏసేసిన. చూడు హోల్ అట్లా చిన్నగా పెట్టి ఏసేసిన. ఫస్ట్‌లో ఏసినవి కొంచెం లావొచ్చినాయి. ఈ విధంగా అయితే నేను దీన్ని చిల్లుగారెలు కూడా అంటారు కదా! తెలంగాణ సైడయితే. మా సైడయితే అలసంద వడలే అంటారు. ఈ విధంగా అయితే చేసినవి చూడండి అలసంద వడలు. ఫస్ట్‌లో అవి 2 కొంచెం లావొచ్చినాయి. చికెన్ కూర ఇలా వచ్చింది. ఇంత బాగొచ్చింది చూడండి. ముక్క కూడా బాగా ఉడికింది. ఈ విధంగా అయితే వచ్చింది. ఇంక వడలన్నీ అయిపోయినాయి చేసేసేవి. ఇవి లాస్టింగా కొంచెం పిండైతే పక్కకు పెట్టేస్తా. అంతా ఏం చేయలేదు. ఈ విధంగా అయితే అన్నీ ఇంగ అందరం తినేసి ఇంక ఇవన్నీ చేసేవరకు సామాన్లు చూసుకోండి ఇంక సింక్ నిండా అయిపోయినాయి. ఇంగ ఆ సామాన్లన్నీ కడిగేసి గ్యాస్ బండయితే క్లీన్ చేసేసిన. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. నచ్చితే లైక్.